తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊర్లకు వెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సొంత వాహనాల్లో నగరవాసులు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరారు. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరారు. దీంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు హైవేని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు పతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూత్లు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూత్లను తెరిచి ఉంచారు అధికారులు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. చౌటుప్పల్లో పతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇక సాధారణ రోజుల్లో 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయని చెప్తున్నారు అధికారులు. సంక్రాంతి నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు వెళ్తాయని చెప్పారు. ఇవాళ ఏపీకి వెళ్లే వాహనాల సంఖ్య మరింత పెరగవచ్చని కూడా చెప్తున్నారు. 4 సెకండ్లలో ఒక టోల్ బూత్ దాటుతుందని, అలా 10 బూత్ల ద్వారా నిమిషానికి 330 వాహనాలు విజయవాడకు వెళ్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సొంత వాహనాల్లో నగరవాసులు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరారు. దీంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు హైవేని దాటే సమయంలో వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు పతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూత్లు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూత్లను తెరిచి ఉంచారు అధికారులు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. చౌటుప్పల్లో పతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక సాధారణ రోజుల్లో 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయని చెప్తున్న అధికారులు సంక్రాంతి నేపథ్యంలో మాత్రం నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు వెళ్తాయని చెప్పారు. ఇవాళ ఏపీకి వెళ్లే వాహనాల సంఖ్య మరింత పెరగవచ్చని కూడా చెప్తున్నారు. అయితే 4 సెకండ్లలో ఒక టోల్ బూత్ దాటుతుందని, అలా 10 బూతుల ద్వారా నిమిషానికి 330 వాహనాలు విజయవాడకు వెళ్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.